రాశి కనుక ఆలోచించినట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కూడా ఈ మకర రాశిలోకి వస్తాయి. ఆదాయం 2, 8 గాను, రాజపూజ్యం 1, అవమానం 2 గాను కనబడుతారు. అయితే ఈ సంవత్సరం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా కనబడుతున్నాయి. కార్యసిద్ధి, ధనలాభము. మీరు ఎంత కష్టపడతారో కష్టే ఫలి, ఆ కష్టం ఫలించేటువంటి అవకాశం కనబడుతుంది. శత్రువుల యందు విజయం పొందేటువంటి పరిస్థితి, ఇంట్లో వివాహ నిశ్చయాలు జరిగేటువంటి అవకాశం, కోర్టుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు, కొన్ని వివాదాలు వచ్చేటువంటి పరిస్థితి. అలాగే జాయింట్ లేనటువంటి వ్యాపారస్తులకి లాభం, జాయింట్ వ్యాపారస్తులకి నష్టం వచ్చేటువంటి పరిస్థితి ప్రతికూలంగా. అలాగే విద్యార్థులకి సామాన్యంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు కొంత ప్రతికూలత అనేటువంటిది ఉంటుంది. పై అధికారుల ద్వారా, పై నాయకుల ద్వారా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. రైతులకి మొదటి పంట లాభించేటువంటి పరిస్థితి, రెండవ పంట సామాన్యంగా గోచరిస్తుంది. ఏప్రిల్ నెలలో వ్యాపారాలు సజావుగా నడుస్తాయి. మే నెలలో ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున 1 ఇవ్వాల్సింది 2, 3 ఇచ్చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. మళ్ళీ అవి తిరిగి రాకపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. జూన్ నెలలో గురుని యొక్క మార్పు వల్ల కొంత అనుకూలం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు పొందేటువంటి పరిస్థితి, స్థిరాస్తి పెరుగుదల అనేటువంటిది, స్థిరాస్తులు కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాగే 20 తర్వాత కొంత అనుకూలత ఏర్పడేటువంటి పరిస్థితి. జూలై నెలలో కొంత ప్రతికూలత ఉంటుంది. ఆగస్టు నెలలో కనుక సమిష్టి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అంటే మీరు కుటుంబ సభ్యులతో కలిసి చేయడం వల్ల లాభాన్ని పొందుతారు, స్వతంత్ర నిర్ణయం కాకుండా. సెప్టెంబర్ నెలలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ప్రయత్నాలు కొంచెం మెల్లిగా, మందగుడిగా సాగే అవకాశం. అక్టోబర్ నెలలో చాలా సహనంగా ఉండవలసిన అవసరం ఉంది. బంధుమిత్రులతోటి రాకపోకలు ఉంటాయి, వారితో వివాదాలు ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది. నవంబర్ నెలలో కనుక ఆలోచించినట్లయితే కొంత నత్తనడగా నడుస్తుంది. డిసెంబర్ నెలలో ప్రత్యేకించి సమాజంలో వ్యతిరేకత ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రుల యొక్క సహకారం అప్పుడు అందుతుంది మీకు. అయితే జనవరి నెలలో 14వ తేదీ నుంచి కూడా ఉష్ణతత్వం వల్ల అనారోగ్యం పొడసూపేటువంటి పరిస్థితి. స్వజనం వల్ల మాత్రమే విరోధాలు పొందేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ జనవరి 2027లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరిలో అధికారుల యొక్క సహకారం మీకు అందుతుంది, వారి ద్వారా ప్రయోజనం పొందగలుగుతారు. అయితే అనవసరమైనటువంటి ప్రయాణం వల్ల ఆర్థికపరమైనటువంటి ధనం జరుగుతుంది. అయితే చెల్లింపులైనటువంటివి, పన్నులు సకాలంలో చేయడం చాలా మంచిది. మార్చిలో ముఖ్య కన్యా కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. 2027లో భవిష్యత్ ప్రయోజనాలు జరుగుతాయి. కాబట్టి ఈ మార్చి నెలలో ముఖ్యమైన కార్యక్రమాలు పెట్టుకోవడం చాలా మంచిది. మరింత ప్రయోజనం పొందడం కోసం సుబ్రహ్మణ్య ఆరాధన, రుద్ర పారాయణ చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం కనబడుతుంది. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.